హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాంశీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ క్రీమీగా ఉండే ఫ్రూట్ సలాడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రూట్ సలాడ్ అనేది పిల్లల నుంచి పెద్దవారికి అందరికీ నచ్చేస్తుందండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం ఫ్రూట్ సలాడ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇక్కడ నాకు అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ని తీసుకున్నానండి. మీకు ఇవే కాదు, మీకు ఏ ఫ్రూట్స్ నచ్చితే ఆ ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రేప్స్, బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ని తీసుకున్నాను. అలాగే పైనాపిల్, అలాగే బనానా పీసెస్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. యాపిల్, అలాగే దానిమ్మ గింజల్ని కూడా తీసేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న వాటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకోవాలి. ఇందులోకి మనము 2.5 కప్ వరకు పాలను తీసుకోవాలి. 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. కాల్చి చల్లార్చిన పాలైనా ఏం కాదు, లేదంటే నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. ఈ విధంగా 2.5 కప్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకోవాలి. నేను తీసుకున్న 2.5 కప్ వరకు పాలు తీసుకున్నాం కదండి, 1/2 కప్ కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం షుగర్ తక్కువగా తినేవారైతే 1 టీ స్పూన్ వరకు తక్కువ తీసుకోండి. లేదంటే ఎక్కువగా కావాలి స్వీట్నెస్ అంటే మరొక 1 టీ స్పూన్ వరకు ఎక్కువగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవంతా మీడియం ఫ్లేమ్లోనే పాలను మరిగించుకోవాలి. నేను ఇక్కడ 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకుంటున్నాను. 2 నుంచి 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మరిగేలోపు మనము ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. అందులోకి మనము 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. మనం బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి ఇందులోకి మనము 1.5 టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఉండలేం లేకుండా, గడ్డలు కట్టకుండా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాడిని ఇప్పుడు మనం మరిగిన పాలల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది, అంతవరకు ఉడికించుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల పాలంటివి చిక్కగా టేస్టీగా వస్తాయండి. ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా మరిగించడం వల్ల పాలనేటివి చిక్కబడతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగానే మరిగించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించకూడదు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలోనే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా పైన అనేది చల్లారిన తర్వాత ఇలా లేయర్ లాగా వస్తుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ గ్రేప్స్, అలాగే పైనాపిల్, అలాగే బనానా పీసెస్, అలాగే యాపిల్, పొమోగ్రానేట్ని తీసుకున్నాను కదండి. మీరు ఇవే కాదు, మీకు నచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. వీటితో పాటు చెర్రీస్, అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఆ తర్వాతనే సర్వ్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ వేసుకొని తినొచ్చు, మరి కాస్త టేస్టీగా వస్తుంది. ఇలా మీకు కూడా ఇలా ఈజీగా నా స్టైల్లో చేసి ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేసేయండి. పెద్దలకే కాదండి, పిల్లలకు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2-3 డేస్ వరకు సర్వ్ చేసుకొని తినొచ్చు కూల్గా. ఈ సమ్మర్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మా రెసిపీ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ఏ విధంగా కుదిరిందో కమెంట్లో
కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ప్రెస్ చేసి చూసేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ఫస్ట్ వస్తుంది. మన ఛానల్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.